మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు లక్షలాది మందితో శంఖారావాన్ని పూరించబోతున్నారు విశ్వ హిందూ పరిషత్. ఏంటా శంఖారావం? ఎందుకు లక్షలాది మందిగా తరలి వస్తున్నారు? మరి తెలుగు వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడి గుండె చప్పుడు వినిపించబోతున్నారు. ఏమిటా శంఖారావం? ఇంతకీ దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, ఈరోజు మనతో పాటు ఈ విషయాలను పంచుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పట్నం సురేంద్రారెడ్డి, అదేవిధంగా హైందవ శంఖారావం అనే ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్గా నియమించబడ్డ పట్నం సురేంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హైందవ శంఖారావం ఎందుకు పూరించబోతున్నారు? లక్షలాది మందిగా తెలుగు వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనబోతున్నారు? అసలు హైందవ శంఖారావం అనే కార్యక్రమం జరపడానికి వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవడానికి మనం పట్నం సురేంద్రారెడ్డి గారిని కలుద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్. సార్, ఈరోజు జనవరి 5, 2025వ తేదీన విజయవాడ గన్నవరం కేసర్లపల్లి వద్ద సుమారు 200 ఎకరాలలో పెద్ద ఎత్తున హైందవ శంఖారావాన్ని తెలుగు వాళ్ళతో మీరు చేపట్టబోతున్నారు, అంటే హిందువులతో. మరి కారణం ఏంటి? ఈ హైందవ శంఖారావాన్ని పూరించడానికి కారణం ఏంటి? జై శ్రీరామ్. ముఖ్యంగా మనకు జనవరి 5వ తారీఖున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క హైందవ శంఖారావం నిర్వహించడానికి ముఖ్య కారణం, ఈ దేశంలో మన స్వాతంత్రం పొంది సుమారు 77 సంవత్సరాలు పూర్తయినా కూడా హిందువులకు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రం నేటికి రాలేదు. ఇప్పుడు హిందూ దేవాలయాలను ప్రభుత్వం నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక సంస్థకు వ్యవస్థకు అప్పగించాలని ఒకే ఒక డిమాండ్ చేస్తూ అందులో చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్తు దేశవ్యాప్తంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఈరోజు తీసుకుంటే ఉత్తరాంధ్రలో తీసుకుంటే కానీ మనకు ఒక అయోధ్య కావచ్చు, ఇక కాశీ, ప్రయాగ ఇలాంటి దేవాలయాలు తీసుకుంటే ఈరోజు ఆ దేవాలయాల మీద ఏ ప్రభుత్వ పెత్తనము లేదు, ఏ రాజకీయ నాయకుల పెత్తనము లేదు, కానీ వాళ్ళే నిర్వహించుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ దక్షిణాంధ్ర మీద, అంటే దక్షిణ ప్రాంతాల మీద తీసుకుంటే కానీ ప్రతి ఆలయం పైన ఈ యొక్క ప్రభుత్వ నియంత్రణ ఉంది, రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంది. కాబట్టి ముఖ్యం మా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఎందుకు యొక్క హైందవ శంఖారావం పూరిస్తున్నామంటే, ఈ యొక్క దేవాలయాల పైన ప్రభుత్వ నాయకుల ఒత్తిడి కావచ్చు, రాజకీయ నాయకుల ఒత్తిడి కావచ్చు, పూర్తిగా మాకు వాటి నుండి విముక్తి కలిగించాలి. అంటే ఇక్కడ మేము ఈ యొక్క దేవాలయ పరిరక్షణ కోసము మేము ఈరోజు ఉద్యమం చేస్తున్నాం, శంఖారావం పూరిస్తున్నాం. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే అసలు ఎలాంటి అనర్థాలు జరుగుతాయని మీ ఉద్దేశం? ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రభుత్వ రూల్స్ ప్రకారం వాళ్ళు తీసుకుంటే కానీ అన్యమతస్థులు అక్కడ నియమించబడతారు. కానీ ఈరోజు ఇతర దేవాలయాలు కాదు కానీ ఇతర మతస్థుల ఆ యొక్క చర్చలు కావచ్చు, లేక మసీదులు కావచ్చు, అక్కడ హిందువులు అనుమతించరు. వాళ్ళ ధార్మిక సంస్థలు వాళ్ళే అక్కడ నియమించుకుంటూ ఉంటారు, వాళ్ళే దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ యొక్క హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులకు ఎలా ప్రవేశమిస్తారు? కాబట్టి దీన్ని పూర్తిగా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తు ఖండిస్తోంది. దయచేసి అందుకనే ఈ మధ్య కూడా తిరుమలలో కూడా అన్య మతస్థులను వెంటనే తొలగించాలని మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. హైందవ శంఖారావంలో ఇంతకీ మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా హిందువులే ఆలయాలు నిర్వహించుకునే లాగా ఒక చట్టం తేవాలి, ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. నెంబర్ 1. అదేవిధంగా తీసుకుంటే హిందూ దేవాలయాల్లో పనిచేసే అన్యమతస్థులను ఆ యొక్క వాళ్ళని వెంటనే తొలగించాలి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునే అవకాశం ఉంటే ఆ అవుట్సోర్సింగ్లో కూడా కేవలం హిందువులు మాత్రమే నియమించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క హిందూ ఆస్తులు హిందూ దేవాలయాల ఆస్తులు ఉన్నాయన్నమాట. ఆ ఆస్తుల మీద అన్యాక్రాంతం చాలా కొన్ని వేల ఎకరాలు తీసుకుంటే, ఆంధ్రాలో తీసుకుంటే కానీ కొన్ని లక్షల ఎకరాలు హిందూ దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనవి. కాబట్టి వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలా అని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ దేవాలయాల పరిధిలో ఉండే షాపులు కూడా సరే, వ్యాపారస్తులు కూడా సరే కేవలం హిందువులు మాత్రమే ఇవ్వాలి, కానీ
అన్యమతస్తులకు ఇవ్వవద్దని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా హిందూ దేవాలయాలపై ఈ మధ్య దాడులు జరుగుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే నిన్న కూడా తీసుకోండి, నిన్న కాదు ఈరోజు ఉదయం తీసుకుంటే తిరుపతిలో హనుమాచార్య విగ్రహానికి ఈ యొక్క టోపీ పెట్టారండి. అడిగితే పిచ్చోడు అంటే ఎక్కడ దేవాలయాలపై దాడులు చేసినా పిచ్చోళ్ళే కనబడతారు, ఎట్లా అర్థం కాలేదు. అంటే వీటి విషయంలో ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే హిందువులు మాత్రమే పిచ్చోళ్ళు కనబడతారు, ఇతర వాటికి పిచ్చోళ్ళు కనబడరు అనమాట. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఆలయాలకు ఒక భద్రత కావాలి అని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకా అదేవిధంగా ఏ విధంగా అయితే ఈ యొక్క హిందూ ఆలయాలపై ఉన్మానంతో కుట్రపూరితంగా ఈ దాడులు చేసిన యొక్క విద్రోహులు వారిని ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, ఇక అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ప్రతి హిందువు ఖచ్చితంగా ఈ యొక్క హైందవ శంకరాలయానికి హాజరవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హైందవ శంకరాలయం తల్లి రండి, విజయవంతం చేద్దాం, హిందూ యొక్క శక్తిని నిరూపిద్దాం, హిందూ యొక్క బలాన్ని మనం చూపిద్దాం. హైందవ శంకరాలయానికి రాబోతున్న హిందువులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? హైందవ శంకరాలయానికి వచ్చే హిందువులు ఈరోజు మేము లక్షలాదిగా ఆశిస్తున్నాం. ఇక్కడ సంఖ్య కంటే ముఖ్యంగా హిందువుల్లో ఈ మధ్య ఒక సమావేశానికి హాజరైతే చాలామంది అడిగాం, ఏంటి సమస్యలు, హిందువులకు వచ్చిన సమస్యలు అంటే చాలామంది ఒక మాట అన్నారండి, ఏంటంటే హిందువుల ఐక్యత లేదని. చాలా తప్పు, ఐక్యత ఉంది కాబట్టి మార్పు రావాలా, వాళ్ళ ఆలోచన తీరు మారాలి, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మారాలి. అంటే ఎప్పుడైతే మారుతుందో ఆ రోజే మనలో మార్పు వస్తుందన్నమాట. ఒక చిన్న విషయం, ఈ మధ్య ఒకరు అడిగితే ఈ యొక్క భారతదేశం ఎప్పుడు హిందూ దేశం అవుతుందంటే అందుకు సమాధానం ఏం చెప్పారంటే, వారి పిచ్చోడా భారతదేశం హిందూ దేశమే కాబట్టి నువ్వు ఎప్పుడు హిందువు అవుతావు చెప్పు సమాధానం. అది నువ్వు ఎప్పుడు హిందువుగా మారుతావు, అది రైట్ సమాధానం. ఎందుకంటే ఇంకా చాలామంది సెక్యులర్ ముస్లింలు ఉన్నారు. సో సెక్యులర్ ముసుగు తీయండి. యొక్క హైందవ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ బాగా చర్చ జరగాలి, బహిరంగ చర్చ జరగాలి. అప్పుడే మనకు ఒక హిందువులకు కావచ్చు, హిందూ ఆలయాలకు కావచ్చు ఖచ్చితంగా రక్షణ ఉంటుంది. కాబట్టి ప్రతి హిందువుకు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఇచ్చే సందేశం ఒక్కటే, మీ యొక్క బొట్టు సంస్కృతి సాంప్రదాయం విధిగా పాటించండి. ఇతర మతాలు పాటిస్తున్నాయి కానీ హిందువులు ఎందుకు పాటించడం లేదు? ఈ యొక్క మార్పు అనేది మొట్టమొదట మీ ఇంటి నుంచే ప్రారంభమవ్వాలి. దీనికి ప్రతి తల్లిదండ్రి కంకణం కట్టుకోవాలి. మీ యొక్క బిడ్డలను ఖచ్చితంగా మీరు బొట్టు పెట్టే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలి. అదేవిధంగా వస్త్ర ధారణ కావచ్చు, ఇంకా అదేవిధంగా ఇంట్లో సాంప్రదాయాలు కావచ్చు, మన పండుగలు కావచ్చు, అన్నీ మన యొక్క సాంప్రదాయ పద్ధతిలో జరుపుకునేలాగా ప్రతి ఒక్కరిని మనము ప్రేరేపించాలనేసి ఈ విధంగా ఈ సందర్భంగా నేను ప్రతి హిందువును మనవి చేసుకుంటున్నాను. హైందవ శంకరాలయం పూజించడం కేవలం హిందూ దేవాలయాలలో అన్య మతస్థుల ప్రవేశం కావచ్చు, లేదా వాళ్ళకి ఉద్యోగ రక్షణ కల్పించడం కావచ్చు, ఇవి ఒకటే మీ టార్గెట్ అంటారా, ఇంకేం లేదా? ఈరోజు తీసుకుంటే అన్యమతస్థుల ప్రవేశమే కాదు, అంటే అన్యమతస్థుల ఉద్యోగస్తులు అక్కడ ఉద్యోగం చేయడం అనేది మా యొక్క వాటిని వ్యతిరేకించడం లేదు, చాలా ఉన్నాయి. ఈరోజు హుండీకి సమర్పిస్తున్న మన భక్తులు, హైందవ భక్తులు హుండీకి సమర్పిస్తున్న ఆ యొక్క డబ్బులు కూడా సరే ఈరోజు ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం తిరుపతిలో తీసుకోండి, 25 కోట్ల వరకు టీటీడీ యొక్క నిధులు వాడుకునే వెసులుబాటు ఉంది ప్రభుత్వానికి. కానీ ఈరోజు దానికి మించి 100 కోట్లు వాడుతున్నారు అనమాట. అదేవిధంగా ఈరోజు తిరుపతి డెవలప్మెంట్ తీసుకోండి, ప్రభుత్వం ఖర్చు పెట్టచ్చు కదా తిరుపతి డెవలప్మెంట్కు, మరి టీటీడీ నిధులు ఎందుకు తీసుకుంటున్నారు? సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క హైందవ పరిరక్షణ, అంటే యొక్క ఆలయాల పరిరక్షణ కావచ్చు, వీటికి నిధులు అనేది చాలా కూడా పోతుంది. కాబట్టి ఈ యొక్క హుండీ ఆదాయం ద్వారా వచ్చే కేవలం ఆ యొక్క హుండీ డబ్బులను ఆ యొక్క ఆలయాల అభివృద్ధి కోసం మాత్రమే వాడుకోవాలి, అదేవిధంగా హిందూ పరిరక్షణ కొరకు మాత్రమే వాడుకోవాలి, కానీ ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు వాటిని మళ్లించకూడదని మేము ఆ యొక్క డిమాండ్ను చేస్తున్నాము. జనవరి 5, 2025 విజయవాడలోని గన్నవరం కేసర్లపల్లిలో సుమారు 200 ఎకరాలలో లక్షలాది మందిగా తరలి వస్తున్న ఈ హైందవ శంకరాలయం కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అదేవిధంగా హిందువుల్లో ఐక్యత అనేది నిరూపిస్తామని చెప్పేసి కూడా ఘంటాపదంగా చెప్తున్నారు పట్నం సురేందర్ రెడ్డి. ఈ హైందవ శంకరాలయం అసలైన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం చేతుల్లో నుంచి, ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఈ
ఈ హిందూ దేవాలయాలను బయటకు తీసి వాటిని హిందూ ధార్మిక సంస్థలకు, మఠాధిపతులకు, పీఠాధిపతులకు అప్పగించి వారిని ఒక బోర్డును, ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా అది నడిపి ప్రతి సామాన్య భక్తుడికి స్వామివారి దసరాన్ని ఉచితంగా కల్పిస్తాము. విఐపి బ్రేక్లు అన్నింటినీ కూడా తీసేసి అక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ సినీ ప్రముఖుడైనా సరే వాళ్ళు సామాన్య భక్తులతో కలిసి క్యూ లైన్లో రావాల్సిందే అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరి ఈ అవకాశం వస్తుందా, వీరి యొక్క కోరిక నెరవేరుతుందా అని హైందవ శంకరావం రోజు తెలుస్తుంది.